మనకి వాల్యూ ఇవ్వకపోతే మనకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది, బాధ కలుగుతుంది, కొన్నిసార్లు కోపం వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. సిగ్గుందా మీకు? నేను కరెక్ట్గానే అడుగుతున్నా. సిగ్గు బుద్ధి మీకుందా? మిమ్మల్ని మీరు ఇలా చూసుకుంటున్నారా? చెత్త కవర్ లాగా, ఒక పనికిరాని వాళ్ళలాగా, ఆర్ మిమ్మల్ని మీరు వాల్యుబుల్గా చూసుకుంటున్నారా? నలుగురిని హింసించే రాక్షసుడు, ఒక ఆడపడుచును ఎత్తుకోపోయిన దరిద్రుడు, అన్ని నెగిటివ్స్ ఉన్నవాడిలో మనం పాజిటివ్స్ ఎతకగలుగుతున్నామే, మరి మనలో మనం ఎందుకు ఎత్తుకోలేకపోతున్నాం? మీలో మీరు పాజిటివ్స్ ఎందుకు ఎత్తుకోలేకపోతున్నారు? రావణాసురుల్లో పాజిటివ్స్ ఎత్తుక్కోగలిగిన మీలో మీరు ఎత్తుక్కోలేరా? అంటే రావణాసురుడి కంటే దరిద్రులు వాడిని మనం. ఒకసారి ఆలోచించండి. మనకు మనం వాల్యూ ఇచ్చుకుంటాం, అప్పుడు అవతల వాళ్ళు ఆటోమేటిక్గా మనకి వాల్యూ ఇస్తారు, గౌరవం ఇస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. హలో అండ్ నమస్తే ఎవ్రీవన్. నేమ్ మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? ఐఎమ్ షూర్ యూఆర్ ఆల్ డూయింగ్ ఫెంటాస్టిక్. నాదొక ప్రశ్న అండి. ప్రశ్న ఏంటంటే, మీ చుట్టుపక్కల వాళ్ళు మీకు గౌరవం ఇవ్వకుండా, అగౌరవపరుస్తూ, తక్కువ చేసి మాట్లాడుతూ, చులకన చేస్తూ, ప్రవర్తిస్తూ, ఒక్క పదంలో చెప్పాలంటే మీకు వాల్యూ ఇవ్వకపోతే మీకెలా ఉంటుంది? మీ ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. సింపుల్గా చెప్పాలంటే మండుతుంది, కాలుతుంది, ఇంకా చెప్పాలంటే కోపం వస్తుంది. అవునా కదా? కొన్నిసార్లు ఎవరో వాల్యూ ఇవ్వకపోతే ఓకే, కానీ మన వాళ్ళు అనుకున్న వాళ్ళు, అవి ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఆఫీస్లో కలీగ్స్ కావచ్చు, లేదా మన బాస్ కావచ్చు, మనకి వాల్యూ ఇవ్వకపోతే మనకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది, బాధ కలుగుతుంది, కొన్నిసార్లు కోపం వస్తుంది. ట్విస్ట్ ఏంటంటే, మనమేం సాధించాలా, మనమేం చెయ్యాలా, మనము ఎంతో ఇండిసిప్లిన్గా, సోమరిపోతుగా, ఒక లూజర్గా ఉన్నాం, అవతల వాళ్ళు వాల్యూ ఇవ్వట్లేదు, అయినా బాధ కలుగుతుంది. కానీ మనం ఒక ఛాంపియన్గా తయారవుతున్నాం, రోజు మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాం, అయినా కానీ ఎదుటి వ్యక్తి మనకి వాల్యూ ఇవ్వకపోతే ఇంకా ఎక్కువ మండుతుంది. ఎస్ ఆర్ నో? ఇంకా కోపం వస్తుంది, చికాకు పుడుతుంది. ప్రాబబ్లీ అవతల వాళ్ళని ఇంప్రెస్ చెయ్యటానికి ప్రయత్నించి అసలు అలసిపోతామండి, మానసికంగా డిప్రెస్ అవుతాం కదా. కశ్యప్, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎదుటి వ్యక్తి అంటే అర్థం ఏంటంటే, మీరు ఎవరి దగ్గర నుంచైతే గౌరవం, రెస్పెక్ట్, వాల్యూ కోరుకుంటున్నారో, నాకు పలానా వాళ్ళు వాల్యూ ఇవ్వాలి, నాకు పలానా వాళ్ళు నన్ను గౌరవించాలని ఎవరెవరినైతే అనుకుంటున్నారో, అది ఎలా ఎదుట వ్యక్తి నుంచి మనం గౌరవం పొందాలి, వాళ్ళు మనకి వాల్యూ ఇచ్చేటట్టు ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మై డియర్ ఫ్రెండ్స్, September 22 స్ట్రెస్ మేనేజ్మెంట్ అనే ప్రోగ్రామ్ ఉంది, October 20 ఇమోషనల్ మాస్టరీ అనే ప్రోగ్రామ్ ఉంది, November 9th and 10th వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ ప్రోగ్రామ్స్లో ఒకటి సక్సెస్ సైకాలజీ అనే 2 days ప్రోగ్రామ్ నవంబర్లో ఉంది. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. మనకి వాల్యూ పెరగాలంటే ఎలా? నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను. ఇప్పుడు నా దగ్గర 2 ఉన్నాయండి. ఒకటి డబ్బులు పెట్టుకునే పర్స్, ఇంకొకటి ఏంటిది? చెత్త వేసుకునే చెత్త కవరు. ఇప్పుడు దీంట్లో ఏం పెడతాం? మనం డబ్బులు పెడతాం. ఎంతో వాల్యుబుల్ డబ్బులు దీంట్లో పెడతామండి. డబ్బులు, దానికి సంబంధించినవి దీంట్లో పెడతాం. దీంట్లో ఏం వేస్తాం? పనికి రాని చెత్తంతా వేస్తాం. వాడేసి యూజ్ చేసి మిగతా అవతల బారేయాలనుకున్నది దీంట్లో వేస్తాం. చెత్త, చెదారం, పనికిరాని వేస్ట్ అంతా దీంట్లో వేస్తాం. కశ్యప్, ఇది మాకు తెలుసురా, దీనికి వాల్యూకి సంబంధం ఏంటి? అక్కడికే వస్తున్నా. ఇప్పుడు దీంట్లో ఈ చెత్త కవర్లో మీరు డబ్బులు వేస్తారా? ఆబ్వియస్గా వేయం. పోనీ పర్సులో చెత్త వేస్తారా? నో ఛాన్స్, వేయం.
దీంట్లో డబ్బులే పెడతాం, దీంట్లో చెత్తే వేస్తాం. అంటే అవతల వాళ్ళు మనకి ఏమి ఇవ్వాలి, వాల్యూ, గౌరవం, రెస్పెక్ట్ ఇచ్చేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందయా అంటే మనల్ని మనం అవతల వాళ్ళకి ఎలా రిప్రజెంట్ చేసుకుంటున్నాం అనే దాని మీద ఆధారపడుతుందండి. అంటే మనల్ని మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మెజారిటీ ఇంతే రిప్రజెంట్ చేసుకుంటున్నాం. ఎలా? ఒక యూజ్లెస్గా, ఒక వర్త్లెస్గా, ఒక అధైర్యవంతుడిగా, ఒక చేతగాని వాళ్ళలాగా, ఒక లూజర్గా మనల్ని మనం రిప్రజెంట్ చేసుకున్నంత కాలం అవతల వాళ్ళు కూడా అలానే మనల్ని దానికి తగ్గంత గౌరవం, దానికి తగ్గంత వాల్యూ, దానికి తగ్గంత రెస్పెక్ట్ మాత్రమే ఇస్తారు. మనం ఇలా రిప్రజెంట్ చేసుకున్నంత కాలం అవతల వాళ్ళు కూడా మనల్ని ఇలానే ట్రీట్ చేస్తారు. ఎప్పుడైతే మనల్ని మనం వాల్యుబుల్గా రిప్రజెంట్ చేసుకుంటామో, వాల్యుబుల్గా మనల్ని మనం ప్రజెంట్ చేసుకుంటామో, అప్పుడు అవతల వాడు ఫస్ట్ గౌరవం ఇవ్వటానికి మొదటి స్టెప్ వేస్తాడండి. అంటే కశ్యప్, అవతల వాడు మనకి రెస్పెక్ట్, వాల్యూ ఇవ్వాలి అంటే ఫస్ట్ మనం రిప్రజెంటేషన్ మారాలి అంటున్నాం కదా. మరి అది ఎలా మారాలి? మనల్ని మనం ఎలా బెటర్గా రిప్రజెంట్ చేసుకోగలం? మనల్ని మనం బెటర్గా రిప్రజెంట్ చేసుకోవాలి అంటే ఒక విధానం బయట బట్టలు వగేరా మార్చుకోవడం అండి. అదొక 10% వర్కౌట్ అవుతుంది. నేను వర్కౌట్ కాదు అనను, కానీ 10% వర్కౌట్ అవుతుంది. మంచి బట్టలు వేసుకోవడం, కాస్ట్లీ కార్లు వగేరా వగేరా ఒక 10%. కానీ 90% ఏం వర్కౌట్ అవుతుందంటే సైకాలజీ వర్కౌట్ అవుతుందండి. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఎలా ఐడెంటిఫై చేసుకుంటున్నారు? ఇందాక చెప్పినట్టు మిమ్మల్ని మీరు ఇలా చూసుకుంటున్నారా, చెత్త కవర్ లాగా, ఒక పనికిరాని వాళ్ళలాగా, ఆర్ మిమ్మల్ని మీరు వాల్యుబుల్గా చూసుకుంటున్నారా? అవతల వాళ్ళు మిమ్మల్ని వాల్యుబుల్గా కన్సిడర్ చేయాలి అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు వాల్యుబుల్గా కన్సిడర్ చేయాలి. మనల్ని మనం ఒక యూజ్లెస్గా, ఒక పనికిరాని చెత్త కవర్ లాగా ఐడెంటిఫై చేసుకోవటం, భావించటం ఆప్ చేయాలి. ఇలా చెయ్యటం ఎలా? ఇలా చెయ్యాలంటే మై డియర్ ఫ్రెండ్స్, మనల్ని మనం పాజిటివ్గా చూసుకోవాలి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. పాజిటివ్ థింకింగ్ అనగానే ఈ మధ్య చాలా చోట్ల ఈ పదం చాలా వైరల్ అయింది. పాజిటివ్ థింకింగ్, పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా ఆలోచించండి, దేంట్లో అయినా పాజిటివ్ చూడండి, ఎవరిలో అయినా పాజిటివ్ చూడండి కదా. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే ఇది వర్కౌట్ అవుతుందా కాదా? ఒక వెల్ నోన్ క్యారెక్టర్ తీసుకుందాం. క్యారెక్టర్ ఎవరయ్యా అంటే వాడి పేరు రావణాసురుడు. వాడు అంటంలో నాకు మొహమాటం లేదు. రావణాసురుడి గురించి పరిచయం అక్కర్లేదు అనుకుంటగా. ఈ రోజుల్లో రాముణ్ణి పరిచయం చేయాల్సి వస్తుంది కానీ రావణాసురుడిని పరిచయం చేయక్కర్లా. సో పాజిటివ్ థింకింగ్. నిజం చెప్పండి, రావణాసురుల్లో ఎతికితే పాజిటివ్స్ ఉన్నాయా లేదా? ఏది మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. రావణాసురుల్లో ఏం పాజిటివ్స్ ఉన్నాయి? నేను ఈ క్వశ్చన్ ఒకరోజు స్టేజ్ మీద అడిగితే నాకు వచ్చిన ఆన్సర్స్ ఏంటంటే అంటే రావణాసురుడు పండితుడు, రావణాసురుడికి చాలా జ్ఞానం ఉంది, చాలా విద్యా సంపన్నుడు, చాలా డబ్బులు ఉన్నాయి, వగేరా 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 ఒక 10-15 క్వాలిటీస్ చెప్పారండి. శివభక్తుడు, ఎంతో డిసిప్లిన్ ఉంటాడు, ఎంతో కష్టపడ్డాడు, వగేరా వగేరా వగేరా. మీ మైండ్లో కూడా పాజిటివ్ క్వాలిటీస్ రన్ అవుతున్నాయి కదా. ఒక్క నిమిషం ఆగండి. సిగ్గుందా మీకు? నేను కరెక్ట్గానే అడుగుతున్నా. సిగ్గు బుద్ధి మీకుందా? ఎందుకంటే ఒక దరిద్రుడు అంటే మానసికంగా ఒక దొంగెదవ, ఒక రాక్షసుడు, నలుగురిని హింసించే రాక్షసుడు, ఒక ఆడపడుచును ఎత్తుకోపోయిన దరిద్రుడు, వాడిలో పాజిటివ్స్ ఎదుగుతున్నామండి మనం. వాడిలో అంటే అన్ని నెగిటివ్స్ ఉన్న వాడిలో మనం పాజిటివ్స్ ఎతకగలుగుతున్నామే, మరి మనలో మనం ఎందుకు ఎత్తుకోలేకపోతున్నాం? మీలో మీరు పాజిటివ్స్ ఎందుకు ఎత్తుకోలేకపోతున్నారు? అంటే ఇక్కడ 2 ఆన్సర్స్ అండి. ఒకటి, మనలో పాజిటివ్స్ లేవా, మీలో పాజిటివ్స్ లేవా? మన మీద మనకి వాల్యూ మనం ఇచ్చుకోవాలి, మనల్ని మనం బెటర్గా ఐడెంటిఫై చేసుకోవాలి, మనకు మనం గౌరవం ఇచ్చుకోవాలి అంటే మనలో ఉన్న పాజిటివ్స్ మనం ఎత్తుక్కోవాలి. అలా ఎత్తుక్కోవాలి అంటే నెగిటివ్స్ మీద ఫోకస్ చేయటం తగ్గించుకోవాలి. రావణాసురుల్లో పాజిటివ్స్ ఎత్తుక్కోగలిగిన మీలో మీరు ఎత్తుక్కోలేరా?
అంటే రావణాసురుడి కంటే దరిద్రులు వాడిని మనం ఒకసారి ఆలోచించండి. అంటే వాడిలో ఉన్న పాజిటివ్స్, అన్ని నెగిటివ్స్ ఉన్న వాళ్ళలో పాజిటివ్స్ ఎత్తుక్కుంటున్నామే, మనలో మనం ఎత్తుక్కోలేకపోతున్నామే. అంటే వాడికంటే దరిద్రులమా? కాదు. ప్రాబ్లం ఎక్కడొస్తుంది? మనల్ని మనం ఒక పనికిరాని చెత్త ఎదవలాగా, ఒక వేస్ట్ పర్సనాలిటీగా, ఒక యూజ్లెస్, ఒక వర్త్లెస్ పర్సన్గా ఐడెంటిఫై చేసుకున్నాం. అందుకే ఎతుకుదామన్నా పాజిటివ్స్ దొరకట్లా. మై డియర్ ఫ్రెండ్స్, అవతల వాళ్ళు మీకు వాల్యూ ఇవ్వాలి అంటే మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకునే విధానం బెటర్గా ఉండాలి. అలా ఉండాలి అంటే ఫస్ట్ మీకు మీరు వాల్యూ ఇచ్చుకోవటం మొదలు పెట్టాలి. మీకు మీరు వాల్యూ ఇచ్చుకోవాలి అంటే మీలో ఉన్న బెటర్ క్వాలిటీస్, పాజిటివ్ క్వాలిటీస్ మీద ఫస్ట్ ఫోకస్ చేయటం మొదలు పెట్టండి. ఆటోమేటిక్గా సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. మనకు మనం వాల్యూ ఇచ్చుకుంటాం. అప్పుడు అవతల వాళ్ళు ఆటోమేటిక్గా మనకి వాల్యూ ఇస్తారు, గౌరవం ఇస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. స్టార్ట్ రెస్పెక్టింగ్ యువర్ సెల్ఫ్. స్టార్ట్ వాల్యూయింగ్ యువర్ సెల్ఫ్. యూజువల్గా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి అని అంటూ ఉంటాం. ఈసారి మేము ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఏంటంటే మీరు నన్ను ఏమన్నా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే ఆ క్వశ్చన్ వీడియో రికార్డ్ చేసి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఆ వీడియో పంపించండి. మేమేం చేస్తామంటే వాటిల్లో కొన్ని క్వశ్చన్స్ పిక్ చేసుకొని, మా వీడియో క్వాలిటీ అవన్నీ మంచిగా ఉన్నవి పిక్ చేసుకొని, ఆ క్వశ్చన్స్ మంచివి పిక్ చేసుకొని, ఈ వీడియోస్లో, మా వీడియోస్లో ఆ క్వశ్చన్, మీరు పంపించే క్వశ్చన్, మీ వీడియో ఏదైతే ఉంటుందో అది మేము ప్లే చేస్తాం. ప్లే చేసి దానికి ఆన్సర్ నేను లైవ్లో వీడియోలో చెప్తాను. సో మీ పేరు వగేరా అన్నీ దాంట్లో చెప్పాలనుకుంటే మీరు చెప్పచ్చు. ఆ వీడియోలో క్వశ్చన్స్ మాకు పంపియండి. We will answer your questions and we will show you in our channel, in our videos also.